ఇవాళ మనం కాంపుంగ్ జపాంగు మయూక్ రిచువల్ మోత్ ఎట్నే ఇండోనేషియన్ మూవీస్ చూసి ఏదో ఒక ఇండోనేషియన్ లాంగ్వేజ్లో మూవీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను దెబ్బకి సర్చ్ చదువుకుంటారు. ఓకే, ఇంతకీ నేను ఇందాకన్న దాని మీనింగ్ ఏంటంటే నాకు తెలియదు. అది మూవీ నేమ్ అంట. ఈ మూవీ డిస్కస్ చేయబోతున్నాం. మూవీ స్టార్ట్ అవ్వగానే క్యాంపూన్ రపాంగ్ అని చెప్పి ఏదో విలేజ్ చూపిస్తాడు, ఇండోనేషియన్ విలేజ్ లేండి. ఈ విలేజ్ లో ఏదో అయిందంట. క్లియర్గా ఏం తెలియదు కానీ 1968 ఆ టైంలో విలేజ్ మొత్తం నాశనం అయిపోయిందంట. ఎవడు నాశనం చేశాడంటే ఎవడు చేయలేదు. ఏవో నీళ్లు లేవంట, కరువు వచ్చిందంట, వరదలు వచ్చాయంట, అలా చాలా ఏవేవో వచ్చాయంట. దానివల్ల విలేజ్ మొత్తం నాశనం అయిపోయిందంట. కట్ చేస్తే ఒక ఏడాదైనా సిచ్యువేషన్ అలాగే ఉంది. ఏం చేంజ్ అవ్వాలా? ఏమనంటే మొత్తం అడవి చూపిస్తాడు. అడవి అంతా పచ్చగా బాగుంటది, బట్ అడవి మధ్యలో ఉన్న విలేజ్ బాగాలేదంట. పాయింట్ అది కాదు. విలేజ్ అంతా ఇప్పుడు నాశనం అయిపోయింది కదా. ఒక ఏడాది అయ్యాక ఆ విలేజ్ లో ఒక ఆవిడ వచ్చింది. ఆవిడొచ్చి విలేజ్ లో అందరికి చెప్పింది, ఈ విలేజ్ మొత్తాన్ని నేను బాగు చేస్తాను, మీరంతా శుభ్రంగా పడుకుపోండి అని చెప్పింది. విలేజ్ వాళ్ళంతా అది విని సిటీ నుంచి ఎవరో మల్టీ మిలియనీర్ అక్క వచ్చినట్టుంది, ఈ ఊరిని దత్తత తీసుకోవాలనుకుంటుందేమో అని అనుకున్నది. కానీ కాసేపు చెప్పిద్ది, దత్తత తీసుకొని మిమ్మల్ని ఉద్ధరించే అన్ని ఆస్తులు నాకు లేవులే కానీ నేను ఊరి కోసం పూజలు చేస్తాను. నా పూజల వల్ల మీ ఊరంతా సఫలీకృతం అయ్యి మొత్తం ఊరంతా బాగుపడిపోద్ది. దానికోసం మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. అగరబత్తులు, కొబ్బరి చెప్పులు ఇట్లాంటివి ఏమైనా ఉంటే నేను తెచ్చుకుంటాను. జస్ట్ మీరు నాకు ఇవ్వాల్సిందల్లా ఇంకా పుట్టని పిల్లల్ని తెచ్చివ్వాలంట. ఊర్లో ఉన్న వాళ్ళంతా అది విని, పుట్టిన పిల్లల్నే నీ మోహన్ చూస్తే ఎవడు నీ దగ్గర కూడా తీసుకొని రానిడు, పుట్టని పిల్లల్ని తెచ్చిచ్చేది ఏంది? అట్టెట్ అయ్యిద్దంటే ఇవి చెప్పిద్ది, పుట్టని పిల్లలంటే ప్రెగ్నెంట్ అయ్యి ఉంటారు కదా. ప్రెగ్నెంట్ అయినప్పుడు అప్పుడే ప్రెగ్నెంట్ అయితే ఇంకా పుట్టి ఉండదు కదా. ఇలా ఇంకా పుట్టని కంప్లీట్ గా ఫామ్ అవ్వని ఫీటస్ అని అంటారు కదా, అది తెచ్చివ్వాలంటే ఎవరికి. ఆ మాట వినగానే విలేజ్ లో ఉన్న వాళ్ళంతా ఓకే, మేమంతా ఇండోనేషియా వాళ్ళం, సో చేతబడులని ఎంకరేజ్ చేస్తాం, ఎవరు చేసినా సపోర్ట్ చేస్తాం, ఇట్లాంటివన్నీ మాకు తెలుసు. ఆ మాత్రం దానికి నువ్వు అడిగినవన్నీ మేము ఇచ్చేయడానికి మేమేం కొట్టేట్టు కూర్చోలేదు. అది విన్న తర్వాత అక్కడి నుంచి ఆల్మోస్ట్ అంతా చాలా మంది విలేజ్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా కొంచెం మంది అక్కడ మిగిలి ఉన్నారు. అంటే ఆవిడ చెప్పిన మాటలు విని నిజంగానే మన విలేజ్ చేంజ్ చేసేసిద్ది, మనం ఇక్కడే ఉండాలని చెప్పి ఆవిడ మాటలు విని ఇక్కడ ఉండిపోయారు. అప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళంతా ఆవిడ అడిగినట్టు ఇచ్చేస్తా ఉన్నారు, సాక్రిఫైస్లు చేస్తా ఉన్నారు. దాని తర్వాత కట్ చేస్తే ఒక 35 ఏళ్ళు అయ్యాక చూపిస్తాడంట. ఇప్పుడు మళ్ళీ విలేజ్ చూస్తాం. విలేజ్ చూస్తే మొత్తం పచ్చగా అద్భుతంగా ఉంది అనుకునేది. అంత సీన్ లేదు. యాక్చువల్లీ అంతకు ముందు కూడా విలేజ్ ఇలాగే అద్భుతంగానే ఉంది. లాస్ట్ 35 ఏళ్ళ నుంచి విలేజ్ లో ఉన్న వాళ్ళంతా ఆవిడ ఏదడితే అది ఏదో ఒకటి ఎత్తనే ఉన్నది. అంతకు ముందైనా కొంతమంది ఉండేవాళ్ళు విలేజ్ లో, బట్ ఈవిడ అడిగిన సాక్రిఫైస్లు ఇచ్చిందంతా ఇంకా ఉన్నదంతా ఈవిడికి ఇచ్చేస్తాం, ఇంక ఇచ్చినా వేస్ట్ అని మొత్తం వెళ్ళిపోయేది. బట్ గట్టిగా చూస్తే ఒక 2-3 ఫ్యామిలీలు మిగిలాయి అంతే. ఇప్పుడు చూస్తే ఇంకో ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ కూడా సాక్రిఫైస్ ఇవ్వడానికి వచ్చారంట. దాంతోపాటు ఆ పక్కన రీని అని చెప్పి ఇంకొక ఆవిడ ఉంటుంది. ఆవిడ కొడుకు, వీళ్ళిద్దరు కూడా ఇక్కడే ఉన్నది. అయితే ఇంతకీ మొహం మీద టెంట్ వేసుకు కనిపిస్తుంది కదా, ఈవిడే ఇలా ఊరిని దత్తత తీసుకోవడానికి వచ్చింది. మొత్తం నాకు ఫీటస్ ఇవ్వండి, అదేవ్వండి ఊరు బాగా చేస్తాను వచ్చింది కదా ఈవిడ నేమో నీతు. ఈ చేతబడి ఆవిడకి రీనా అని చెప్పాను కదా, బాబు కూడా ఉన్నాడు. ఈవిడ హెల్ప్ చేస్తూ ఉంటది. ఇంకా హెల్ప్ చేయడానికైనా విలేజ్ లో ఎవడు మిగిలేడు. అయితే ఇప్పుడు సర్జరీ చేయించుకోవడానికి వచ్చినట్టు ఫ్యామిలీ వచ్చిలా సాక్రిఫైస్ ఇచ్చేస్తానని ఆవిడ అలా వస్తారు, ఈడ పడుకుంటారు. ఈవిడ ఏదో చేసిద్ది అంతే, కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రాసెస్ అయిపోయిందంట, దానం ఇచ్చేసింది. దాని తర్వాత అందరూ ఇంకెళ్ళిపోతే ఈవిడ ఒక్కదా ఈ లోపలికి వెళ్ళి తలుపులు వేసేసుకుంటది. ఈ బొడ్డోడైతే తలుపు సందులోంచి అలా చూస్తూ ఉంటాడు. ఆ ఏజ్ లో క్యూరియాసిటీ అలా ఉంటుందిలేండి. అయితే ఈ టెంట్ అంటే లోపల ఏం చేస్తుందని చూస్తుంటాడు. లోపల వాడికి భయంకరంగా ఏదో దెయ్యం కనిపిస్తుంది. వాడు ఆ దెయ్యాన్ని చూసి భయపడిపోతాడు. దరిద్రం ఏంటంటే ఆ దెయ్యం కూడా వీడిని చూసి ఇంటి వెనక పేవట్ల నుంచి అటు నుంచి వెనక పారిపోద్ది. ఇంకో పక్క ఈ టెంట్ ఈవిడ ఉంది కదా, ఈవిడ అక్కడ కింద రక్తం పడి ఉంటే ఆ రక్తం నాగుతుంది. కట్ చేస్తే ఇప్పుడు మనం మోడల్ వేడా అని చెప్పి ఒక మోడల్ ని చూస్తాం. మోడల్ బాగా ఫేమస్ అంట. ఈ ఫేమస్ మోడల్ కి ఫొటోస్ తీసే ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరిని చూస్తాం. ఫోటో షూట్ కంప్లీట్ అయిపోయాక, అంటే సగం ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక, అంటే ఇప్పుడు కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ స్టెప్ మీకు తెలిసిందే కదా, మేకప్ మొత్తం ఓడబెకాలి. ఫేస్ కున్న పెయింట్ అంతా తీసేస్తూ ఉన్న టైంలో ఈ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి కేక్ తీసుకొని వచ్చి ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు ఈ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోవడానికి ఒప్పుకున్నారంట. అదే మోడల్ ని. దానికోసం వీళ్ళు ఇప్పుడు 2 రోజుల్లో ఎక్కడికి వెళ్ళాలంట. పెద్ద సిటీ జకార్తా ఎక్కడికి వెళ్ళాలంట. షూటింగ్ అక్కడ అయిద్దంట. ఇది విన్నాక ఈ మోడల్ ఆనందం ఎక్కువైపోయి ఏడ్చేస్తుంది. అయితే ఈ ఫోటోగ్రాఫర్ గారు కూడా ఏడుస్తాడు. అయితే ఆ అమ్మాయి ఆనంద బాష్పాలే గానీ ఈడు ఏడుపు బాష్పాలు. యాక్చువల్లీ వీడు బాధపడుతున్నాడు. ఏంది ఈ వేడా పాప, ఈ మోడల్ నేమ్ వేడా, ఇప్పుడైతే సడన్ గా కడుపులో తిప్పేస్తుంది. వాడు మొహం అట్టా పెట్టాడు ఫోటోగ్రాఫర్ కూడా. ఏం చేయమంటారు, కడుపులో తిప్పేసి వెంటనే వెళ్ళి వాంతులు చేసుకుంటుంది. మ్యాటర్ ఏంటంటే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్. ఇప్పుడు వేడా ఫోటో షూట్ మళ్ళీ స్టార్ట్ అయింది. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫోటోలు తీస్తాడు. ఇంకా దాని తర్వాత ఇంటికి వెళ్తుంటారు. ఈ ఫోటోగ్రాఫర్ వేడా పాపం తీసుకోబోతుంటాడు. ప్రెగ్నెన్సీ అని తెలిసేటప్పటికి ఈ అమ్మాయి పాపం కొంచెం భయపడిపోతూ ఉంది. బండి వెళ్తూ ఉంటే సడన్ గా నల్ల పిల్లి ఒకటి వీళ్ళ బండికి అడ్డొచ్చింది. వీడు డైరెక్ట్ తొక్కిచ్చేస్తాడు. ఆ నల్ల పిల్లి బండి కింద నుంచి అలా వెళ్ళి కింద నుంచి మొత్తం డిక్కీలోంచి పైకి వచ్చేసి కారు లోపలికి వచ్చేసిద్ది. అదేదో దయ్యంలా ఉంది. వాళ్ళిద్దరు ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చాక మనకు అర్థమైద్ది
వేడా పాప ఇంకా ఈ ఫోటోగ్రాఫర్ ఇద్దరు కప్పులు అని చెప్పి ఈ అమ్మాయి ఏమో ప్రెగ్నెన్సీ ఉంచుకుందాం అనుకుంటుంది, ఇంకా కంటిన్యూ అవుదాం అనుకుంటుంది. వీడు మాత్రం అప్పుడే వద్దు అంటాడు. బాగానే సెటిల్ అయ్యారు కదా, ఎందుకు అప్పుడే వద్దు? ఓకే సెటిల్ అవ్వకపోతే అప్పుడు అది వేరే విషయం, బట్ ఇప్పుడు ఎందుకు వద్దు? ఇప్పుడైతే ఈ అమ్మాయి ఓకే నువ్వు చెప్పినట్టే చేస్తాను, అప్పుడే వద్దంటే ఓకే, జస్ట్ దీనికి పెద్ద ప్రొసీజర్ ఏముండదు, మనం డాక్టర్ దగ్గరికి వెళ్దాం, అతను చెక్ చేస్తాడు, ఏదో పిల్లు ఇస్తాడు, దానివల్ల తొందరగా సెట్ అయిపోయింది అంటే దానికి వాడేమో నో 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 అలా కాదు, మనం మా విలేజ్కి వెళ్దాం, ఇక్కడ అనుకో డాక్టర్లు ఓపీ బిల్ ఎంత తెలుసా, ఒక్కోడు 1500 వేస్తాడంట. అదే మా విలేజ్కి వెళ్ళామనుకో అక్కడ 150 రూపాయలకి అయిపోద్ది. ఆ విలేజ్ లో అప్పుడు మనం నీకు ఏది కావాలంటే అది చేయించేద్దాం అని అంటాడు. అమ్మాయి ఓకే నువ్వు ఎట్టంటే అట్ట అంటది. అయితే ఇందాక పిల్లాల ఒక దెయ్యం డిక్కిలోంచి బండి లోపలికి వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే దెయ్యం వెనక నుంచి చూడండి ఎట్ట తొంగి తొంగి పిల్లిలాగా చూస్తుందో. ఇప్పుడు ఆ అమ్మాయి పడుకో ఉంటే ఏవేవో సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడి నుంచో ఏదో కనిపిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. సడన్ గా ఫోన్ వచ్చిందని ఫోన్ లిఫ్ట్ చేస్తే అక్కడి నుంచి పాప బ్యాన్ గట్టిగా అవుతుంది. ఏంటా అని చూస్తే అది మొత్తం కలలేండి. వాడు విలేజ్ కి ఎత్తపోతాను అని చెప్పాడు కదా, అక్కడికే తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఈ అమ్మాయి మోడల్ ఇంకా ఏం కాలేదు, మనం బస్సులో ఉన్నాం, ప్రాబ్లం ఏం లేదని చెప్పి ఏదో నిద్రపోయావా అని చెప్పి దిగి చూస్తే మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ పాప ఉండేది బ్యాన్ అవుతుంది. సడన్ గా భయపడి లెగిసిద్ది. ఏంటి ఇది కళ? కళలో మళ్ళీ కళ. ఈ ఎదవ కళలు ఎక్కువ ఉంటాయి దెయ్యం సినిమాలో. ఈ దెయ్యాల సినిమాలో మామూలుగానే వాడు అది ఇది చూపించి లాస్ట్ కళ ఏం లేదు మీరే ఎడ్డో లేదని చెప్పి అంటాడు, అదే ఒళ్ళు మండిద్ది. ఇటు మళ్ళీ కళలో కళ అని చెప్పి ఇంకో కళ చూపిస్తున్నాడు. బస్ అయితే వాళ్ళ విలేజ్ దగ్గరకు వచ్చేసిద్ది. వీళ్ళిద్దరు కలిసి అక్కడ దిగుతా ఉంటే అప్పుడే డ్రైవర్ ఆపి, బాబు ఏంటిది విలేజ్కి వెళ్తున్నావా, కరెక్ట్ అడ్రస్కే వచ్చావా, నువ్వు ఏమైనా యూట్యూబ్ వ్లాగులు చేస్తావా, ఆ ఊర్లోకి ఎందుకు పోతున్నాడో మాకు తెలుసులోవా అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. ఇద్దరు కలిసి అలా వెళ్తూ ఉంటే అమ్మాయి కనిపిస్తా ఉంటది. ఎవరో ఈ అమ్మాయిని ఫాలో అవుతున్నారు అని చెప్పి ఇటు చూస్తే తీసపోతానే ఉంటాడు. ఏందో నదులు, సముద్రాలు, కొండలు, చెరువులు అన్ని దాటిపోతున్నట్టు ఎంతసేపు పోతాడో. అయితే ఏంటి ఇందాక అమ్మాయి కనిపిస్తున్నట్టు ఇంతకేమన్నా ఫాలో అవుతున్నారా అంటే అవుతుండండి. ఇందాక నుంచి పిల్లలు నక్కి వస్తుందో దెయ్యం, అదే సేమ్ దెయ్యం, అదే నక్కు వస్తుంది. ఆ బస్సులో నైట్ 11 గంటలకి ఏమో అతను వదిలేడు. వీళ్ళు పొద్దున 7 అవుతున్నా సరే ఇంకా నడుస్తూనే ఉన్నారు. ఏం విలేజ్ అంటే ఓకే అదే విలేజ్ లేండి, సినిమా స్టార్టింగ్ లో చూపించాడుగా. లిటరల్లీ అడవి మధ్యలో ఉంటది. ఈ అడవి మధ్యలో విలేజ్ వాళ్ళకి విశ్వాసం లేక కరువుతో కొట్టుమిట్టాడుతున్నారంట. విలేజ్ లోకి ఎంటర్ అవగానే ఎంట్రీ పాయింట్ ఉంటది. మొత్తం అక్కడ ఎంట్రీ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం జంతువులు ఎముకలు ఎంత పొడవుగా ఉంటాయి ఒక్కోటి, అక్కడ కట్టేసి పెట్టి ఉంటారు భయంకరంగా. ఈడిది కూడా ఇదే విలేజ్ అనమాట. సిటీకి వెళ్ళి ఉంటాడు, ఏదో పని ఉంది, డబ్బులు సంపాదించుకున్నాం, అలా వెళ్ళాడు, మళ్ళీ విలేజ్ దిగి వచ్చాడు. ఈడు వచ్చేదాగానే ఆ ఎంట్రన్స్ దగ్గర అక్కడ కూర్చొని వాడు ఏదో చేతబడి విద్యతో ప్రదర్శిస్తాడు. ఏదో బాటిల్ తీసుకుని అందులో ఏదో కలిపి మొత్తం జల్లి ఏదేదో చేస్తుంటాడు అక్కడ. దాని తర్వాత విలేజ్ లోపలికి వెళ్తాడు. ఆ గర్ల్ ఫ్రెండ్ ని చూస్తే ఎడ్డి దానిలాగా అసలు ఏం పట్టించుకోకుండా వెనకాల పోతూనే ఉంటది. ఓకేరా ఇప్పుడు మీరు ఇండోనేషియా వాళ్ళు మీకు చేతబడులు కామన్ అయి ఉండొచ్చు, ఓకే, బట్ మరి ఇంత కామనా? బాయ్ ఫ్రెండ్ గడు విలేజ్ తీసుకెళ్తాడు ఓకే, బట్ ఆ ఎంట్రీ పాయింట్ ఏంది, అక్కడ బొక్కలేంది, ఇక్కడ కూర్చొని పూజలేంది, ప్రదర్శనలేంది, అసలు ఈ అమ్మాయి కొంచెం కూడా డౌటే కాదు. నువ్వు ఏదంటే అది పద నేను పోతా కావంటే నేను కూడా చేస్తా అన్నట్టు ఉంటుంది. అట్లీస్ట్ స్టార్టింగ్ లో వాడు ఏమో చెప్పాడేమో తీసుకెళ్లే ముందంటే ఏం లేదు, బాగా తీసుకుపోతా నీకు విలేజ్ చూపిస్తా పచ్చగా ఉంటుంది అన్నట్టు తీసుకొచ్చాడు. అంతే అమ్మాయి వచ్చేసింది. అట్లా విలేజ్ లోపల తీసుకొస్తాడు కదా, లోపల తీసుకొచ్చిన తర్వాత కూడా ఏం చేస్తాడు అనుకుంటున్నాడు, అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అమ్మాయి చాలా హ్యాపీ అయిపోయింది. దీని ముద్దపప్పు మబ్బు మోహంది అంటే అసలు ఇదేం ప్రాసెస్? ఆ ఎముకల గుడి దగ్గర తీసుకొచ్చి దాని కింద కూర్చోబెట్టి ముందు చేతపడి ప్రాసెస్ చేసి దాని తర్వాత ప్రపోజ్ చేశాడు. మరి ఇంత భయంకరంగా చేస్తారా? ఈ అమ్మాయి దానికి కూడా హ్యాపీ అయిపోయింది. చాలు చేసాడు అదే చాలా ఎక్కువ అనుకుంటది. అలా వీళ్ళు విలేజ్ లోపల దాకా వెళ్తారు. ఇంకా వీడి ఇంటికి తీసుకుపోతాడు. ఇక్కడే పాపగా బొడ్డోడు కనిపిస్తాడు. విలేజ్ లో మొత్తం మిగిలిందా నలుగురే కదా. అందులో కప్పులు చూపించాం కదా స్టార్టింగ్ లో, సాక్రిఫైస్ నేను చేస్తాను ఎగురుకుంటూ వచ్చేది. వాళ్ళ వైఫ్ ఉంటుంది కదా, అసలు అది చేయించుకుంది ఆవిడ. ఈ అమ్మాయి మోడల్ దగ్గరికి వచ్చి నీకు అసలు ఏ నొప్పి ఉండదు తెలుసా, నీకు తెలిసే లోపే మొత్తం అయిపోద్ది, సాక్రిఫైస్ అదేందో అంత సింపుల్ గా అయిపోతుంటది, నాకు మొన్నే చేశారు అని చెప్పింది. పాపకి ఏం అర్థం కాదు. దాని తర్వాత రీని అని చెప్పిల్లా అలా టెంట్ ఆంటీకి హెల్ప్ చేస్తా ఉంటది. ఓ బొడ్డోడు కూడా ఉన్నాడు, వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఈ మోడల్ ఈ అమ్మాయికి ఇంకొంచెం రోజుల్లో సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అవబోతుంది కదా. అర్థమైంది కదా వాడు ఎందుకు తెచ్చాడు, సాక్రిఫైస్ ఇవ్వడానికే. అయితే అది చేయడానికి ఈ అమ్మాయి అయితే ఇవాళ మొత్తం ఇక్కడే ఉండాలంట. అందుకే ఈ అమ్మాయిని ఇక్కడ ఉంచి వీడిని వెళ్ళిపోమని చెప్తాడు. పాప లోపలికి వచ్చింది, మాటల్లో చెప్తూ ఉంటది రీని. ఆవిడ హస్బెండ్ ఊళ్ళో అప్పులు ఎక్కువ ఉండేటప్పటికి డబ్బులు సంపాదిద్దామని చెప్పి సిటీకి పోయాడంట. ఇక్కడ ఊళ్ళో జనాలే లేదు, ఎవరి దగ్గర తీసుకున్నాడు అప్పు. ఈ అమ్మాయికి అది ఈ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఈ అమ్మాయి వెళ్ళి అమ్మాయి ప్లేస్ లో పడుకుంటది. ఏందా ఈ పాప ఎడ్డితనంలో అల్ట్రా ప్రో మ్యాక్స్ లో ఉంది. ఎంత బాయ్ ఫ్రెండ్ అయితే మాత్రం ఇప్పుడు ఏంది అసలు ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు ఇంటి పాయింట్లో అడు కూర్చొని ఏం అడగదు. వాడు ఏం చెప్తే అడుపాలో ఓకే ఇటుపాలో ఓకే. ఇండోనేషియా అన్నాక మా బాయ్ ఫ్రెండ్ ఒక 4 చేతబడులు చేయకూడదా, పాపం వాడు చేసిన తప్పే ఉంది అన్నట్టు అటు ఇటు చూస్తా తిరుగుతా ఉంటుంది అంతే. కట్ చేస్తే మనం ఇక్కడ ఇంకొక అంకుల్ని చూస్తాం. ఆ అంకులు బావిలో నీళ్లు పట్టుకుంటూ ఉంటాడు.
ఆడు చూస్తే నీళ్లు చాలా చండాలంగా ఉంటాయి, మట్టి మట్టిగా రకంగా ఉంటాయి. బట్ ఈయన అవే నీళ్ళు తీసుకొని పోతుంటాడు తాగడానికి, అన్నిటికీ అవే అంట. అయితే ఇప్పుడు దెయ్యం వల్ల ఇదే ఇంట్లోకి వచ్చింది. అది వచ్చి రాగానే లోపల నుంచి ఏవో సౌండ్స్ వినిపిస్తా ఉంటాయి అమ్మాయికి. సడన్ గా హాల్లోకి వచ్చి ఆ దెయ్యం వచ్చిందని మనకు అనిపించాలి. ఆ ప్లేస్ లో, కిచెన్ లో, ప్రతి చోట వెతుకుతూ ఉంటది. దెయ్యం ఈ లోపు వెళ్ళిపోయి ఉంటది. ఇప్పుడు లిటరల్లీ అసలు మనుషులకు కూడా దెయ్యాలంటే ఇంత భయం ఉండదు. ఈ దెయ్యం మనుషులు చూసి ఎంత భయపడిపోతుంది. ఏడన్నా మనిషి కనిపిస్తే చాలు మినిమం 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందాం అన్నట్టు వెళ్ళిపోతుంది వస్తున్నాడని తెలియగానే. ఎవడన్నా చెప్పండి ఆ మనుషులు కూడా ఇంత భయపడదని చెప్పి దెయ్యాలను చూసి. కట్ చేస్తే పిల్లోడు ఉంటాడు. ఈ అమ్మాయి పిల్లోడి దగ్గరికి వెళ్ళగానే వాడు కళ్ళు ఏదో అయిపోయి బాడీ మొత్తం ఊగిపోయి అలా కింద పడిపోతాడు. అప్పుడే వాళ్ళ మమ్మీ వచ్చి పిల్లోడిని పట్టుకొని, మా పిల్లోడు మిగతా వాళ్ళలా కాదు, మా పిల్లోడికి మాటలు రావు అని చెప్పి అంటుంది. పాపేమో అదంతా ఓకే, బట్ ఇప్పుడు వీడు ఊగిపోయి పడిపోయాడు, కళ్ళెట్ట అయిపోయాయి. ఇది ఎందుకు అయ్యింది అంటే అవన్నీ నాకు తెలియదు, మా ఓడికి మాటలు అవంతే అంటది. లిటరల్లీ ఆవిడ రీజన్ అదే చెప్పి వెళ్ళిపోయిద్దండి. అయితే పాప వచ్చి నువ్వులో నీళ్ళు తాగుతామని చెప్పి అలా నీళ్లు పడతా ఉంటే ఈసారి నీళ్ళు చాలా క్లీన్ గా ఉంటాయి. దీని తర్వాత ఈవిడ వచ్చి స్నానం చేసుకోమని చెప్పి అంటుంది. పాప ఏమో ఓకే అలాగే చేసుకుంటా అండి, ఆ లోపల నా బ్యాగ్ లో సబ్బు బిల్ల ఉంటుంది అది తెచ్చియండి అంటే, ఈవిడేమో సబ్బు బిల్లలో షాంపూ ప్యాకెట్లు కాదు, ఇదిగో ఈ మట్టి తీసుకో, ఇందాక ఫ్రెష్ గా ఇంటి బయట నుంచి తవ్వి తీసుకొని వచ్చాను, ఈ మట్టితో నేను స్నానం చేయాలి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే ఈ మోడలు ఓకే మట్టి కాకపోతే బోధ మట్టి తీసుకున్నాండి, మా బాయ్ ఫ్రెండ్ చెప్తే నేను డ్రైనేజ్లో కూడా దిగుతా, అదే ఉంది శుభ్రంగా స్నానం చేస్తా అని చెప్పి అలాగే మట్టితో స్నానం చేస్తుంది. ఒక్క పాయింట్లో కూడా ఏంటిది అని చెప్పి అడగదా. ఈ అమ్మాయి అడిగితే బాగుండని చూస్తున్నా. స్నానం చేసుకుని వచ్చాక బొడ్డడో మట్టి బొమ్మ ఎత్తాడు. భలే ఉంది నువ్వే చేసావా అంటే అవును అని అంటూ ఉంటాడు. ఈ అమ్మాయి ఇప్పుడు ఇటు తిరిగి చూస్తే వాళ్ళ మమ్మీ ఇంకా బొడ్డోడు ఇద్దరు అటు నుంచి వస్తుంటది. ఈ అమ్మాయికి ఏం అర్థం కాదు, అదేంది ఇంతసేపు ఇటు ముందు ఉండాలి కదా అటు నుంచి వచ్చాడేంటి. ఓకే పర్లేదు, నా బాయ్ ఫ్రెండ్ తీసుకొచ్చాడు కాబట్టి ఇట్లా 4-5 అయినంత మాత్రం నేనేం భయపడిపోయి అడగాల్సిన పని లేదు అండి. నేను అవన్నీ వెంట అన్నీ చూస్తా. ఈ బొడ్డోని కాదు 4 దెయ్యాలు అమ్మండి, నేను బొక్క కూడా అటు ఇటు కాదాలంటది. దాని తర్వాత అమ్మాయి పోయి కూర్చోంటే అమ్మాయికి కడుపు నొప్పి చాలా ఎక్కువగా వస్తూ ఉంటది. వాంతులు అవుతూ ఉంటాయి, ఏవో హెల్యూజినేషన్ అలా అవుతూ ఉంటది, ఏదేదో కనిపిస్తుంది, అటు ఇటు పరిగెడుతూ ఉంటుంది. సడన్ గా ఎవడో పంది మొహం వేసుకొని, ఓకే పంది మొహం మాస్క్ లాగా ఏదో వేసుకొని బాడీ అంతా ఎర్రగా రక్తం ఏదో పడేసుకొని భయంకరంగా భయపెడుతూ ఉంటాడు. ఈ అమ్మాయిని కళ్ళు ఓపెన్ చేసి చూస్తే సడన్ గా ఏదో పొలంలో ఉంటుంది. ఈ బొడ్డోడు కూడా ఏడా ఉంటాడు. ఇది ఏడ పెడితే ఈడు ఎందుకు దిగుతుంటాడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు ఏం అర్థం కాదు. ఇటు సైడ్ చూస్తే ఏదో ఈ రిచువల్స్ ఇలా చేతపడి ఇవన్నీ చేయడానికి సరిపడే రకంగా ఏదో విగ్రహం ఉంటుంది ఆడ. ఇప్పుడే ఇక్కడికి నీతో వచ్చింది. నీతో ఎవరనుకుంటున్నారు, ఆ టెంట్ అంటే రిచువల్స్ అవి చేస్తా ఉంటది. ఇలా ఊరిని ఉద్దరిస్తా అని చెప్పి వచ్చింది కదా ఆవిడ. ఆ మూతి చూడండి డైలీ పాన్ పదాకు వేసిద్ది అనుకుంటా. ఆ పాన్ పదాకు మూతి వేసుకొని వచ్చి చెప్పిద్ది, తెల్లారితే నీ నొప్పులన్నీ పోతాయిలేమే, ఇవాళ నేను రిచువల్ చేసేస్తాను, నువ్వు రెడీగా ఉండు. అయ్యా నీ బర్త్డే అంటగా, నీ బర్త్డే కూడా ఉందంటగా, పర్లేదు రిచువల్ కంప్లీట్ అయిపోగానే నీ చేత కేక్ గొయ్యిస్తానులే అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంకో పక్క ఈ ఫోటోగ్రాఫర్ గడవల్ల రీని దగ్గర పోతాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతుంటే అప్పుడు అర్థమైంది వీడు ఎవడనుకుంటున్నారు, ఆ రీని అమ్మాయి వాళ్ళ సొంత హస్బెండ్ అంట. ఈ అమ్మాయి చెప్పిల్ల ముందు వాళ్ళ హస్బెండ్ డబ్బులు సంపాదిద్దామని చెప్పి సిటీకి వెళ్ళాడని చెప్పి ఈడే వెళ్ళింది సిటీకి, బాగా సంపాదించినట్టున్నాడు. అయితే ఇదేం పోయే కాలం వచ్చిందో నీకు ఇలా ఎందుకు చేసావంటే, విలేజ్ లో ఆవిడ సాక్రిఫైజులు తెగడుతుందండి, అసలు ఇచ్చేదాకా ఒప్పుకోట్లా, గోల చేస్తుంది, ఏదో వడ్డీ వ్యాపారం చేస్తాంట అందరి దగ్గరికి వెళ్ళి వడ్డీ ఎప్పుడు కడతా ఉన్నట్టు అడుగుతున్నట్టు, అసలు ప్రతి ఒక్కరిని అడుగుతుంది నువ్వు ఇవ్వాలి అని చెప్పి. ఏం అడుగుతుంది తెలుసుగా, ఇంకా పుట్టని బేబీ కావాలంట. ప్రతి ఒక్కరిని అడుగుతుంది పోయి, అన్బాను బేబీ నాకు ఇచ్చేదాకా మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళను, నేను ఇక్కడే కూర్చొని ఉంటాను అని చెప్పి చెప్పేటప్పటికి ఇటు తట్టుకోలేపాడు. అందుకని ఇక్కడ ఎవరు లేదు కదా, సిటీకి వెళ్ళి సిటీలో ఒక అమ్మాయిని పడేసి అక్కడ ఒక అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి ఇంకా బలిద్దాం అనుకున్నాడు. ప్రాసెస్ అదే ఇప్పుడు చేసింది. వాళ్ళ వైఫ్ అడుగుతుంటేనేమో వాడేమో ఇదంతా మన కోసమే కదా చేసింది, నేనేమో నా కోసం చేశానా, నేను ఏదో సిటీకి వెళ్ళాను ఒక అమ్మాయిని పడేశాను, కాకపోతే ఓ మోడల్ని పడేశాను, సూపర్ గా ఉంది, పెళ్లి చేసుకుంటాను, ప్రెగ్నెంట్ చేశాను, ఇదంతా నా ఆనందం కోసం చేశానా, కాదే నీ కోసం చేశాను, ఆ బుడ్డ పిల్లడి కోసం చేశాను, ఇందులో నాదే ఉంది అని అంటున్నాడు. ఈ మాత్రం దానికి నువ్వు మొహం ఇట్లా పెట్టడం నాకేం నచ్చలేదు అని చెప్పి అంటాడు. ఇలా మాట్లాడుకుంటూ ఉంటే పాపేడకు వస్తుంది, ముసలాయన కూడా వస్తాడు. ముసలాయన వచ్చి ఈ అమ్మాయితో చెప్తూ ఉంటాడు, ఈసారి మనం ఇవ్వబోయే బలి చాలా గొప్పది అవ్వబోతున్నట్టుంది, అసలే ఆ ముసలాయి తెగూగిపోతుంది, నాకు ఈ సాక్రిఫైస్ కావాలంటే కావాలి, తొందరగా కావాలని చెప్పి గోల చేసింది, ఇది ఒక్కటి చేయండి మీ ప్రాబ్లమ్స్ అన్ని తీసేస్తా అని చెప్పి తెగగుతుంది. దాని తర్వాత పాప నీళ్లు పట్టుకుందామని బావులోంచి నీళ్లు తీస్తా ఉంటే నీళ్లు చాలా ఫ్రెష్గా ఉంటాయి, మినరల్ వాటర్ వస్తుంటాయి, అదేందో అర్థం కాదు. ఓ మై గాడ్ ఊళ్ళో ఏదో అవుతుంది, ఈ అమ్మాయి అవడం వల్ల ఏదో అయింది ఊరికి, ఇదంతా తాతకు అర్థం అయిపోయింది. ఇంకో పక్క వీడిని చూస్తే వీడి ముసల్దాన్ దగ్గరికి పోతున్నాడు. నీతో ఈ దెయ్యం దెబ్బ మోహందా ఉంది కదా, దీంతో పాటు ఏందో ఇది. ఓకే ఎంత కాదన్నా లాస్ట్కి వచ్చే కొద్ది తెలిసిద్ది వీడిని వసపరుచుకుందన్నమాట. ఈవిడ వసంలో ఉన్నాడు, ఈవిడ ఏం చెప్తే చేస్తా ఉంటాడు అన్నమాట వీడు. అందుకే సిటీకి పోయి సిటీ నుంచి ఫ్రెష్ ఇంకెవరినో తెచ్చుకుంటున్నాడు. ఊళ్ళో ఎవరు లేరు కదా సాక్రిఫైస్ చేయడానికి, అందుకే వీడిని ఈవిడే పంపించింది, సిటీకి పంపించి ఎవరిని తీసుకురాపోగా అని చెప్పి తీసుకొని వచ్చేసాడు. దీని తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ వైఫ్తో పాటు క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఏముంది పాప చూసేసింది, లేకపోతే ఎడ్డి దానిలాగా ఎంతసేపు అని తిరుగుతూ ఉంటుంది,
ఇదే కొంపలో అటు ఇటు మంచిగా మాట్లాడుతుండో తిరుగుతుండో అన్ని చేస్తుండో ఈ పక్క గదిలోనే ఉంది, అయినా అర్థం కాదా? వినేసింది. ఇంకా నువ్వు ఎట్టంటోడు అనుకోలేదు. ఓ ఎడ్డి దానిలో నీ వెనకాలే దిగుతూ చెప్పిందల్లా చేస్తా ఉన్నానే, అలాంటిది నన్నెట్ట మోసం చేయాలనిపించిందిగా, నువ్వు అసలు మంచివేనంటారా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటది. వాడేం అడ్డం పడతా ఉంటాడు, వాడు నువ్వు పక్క దోసేసి వెళ్ళిపోయింది. అలా ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటది. కరెక్ట్ గా విలేజ్ ఎంట్రన్స్ పాయింట్ ఉంటలా, ఎముకలు గిముకలు అన్ని పెట్టారు. అది దాటగానే సడన్ గా కడుపు నొప్పి వచ్చి కళ్ళు పడిపోద్ది. ఎల్యూజినేషన్ స్టార్ట్ అయిపోతాయి, ఏవేవో కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకొని వచ్చి అలా ప్లేస్ వల్ల సాక్రిఫైస్ ఇవ్వడం కోసం రెడీగా సెటప్ తయారు చేసి పెట్టుకున్నారు కదా, ఆ ప్లేస్ తీసుకొచ్చి ఈ అమ్మాయిని అక్కడ పెట్టేస్తారు. ఆ పైన ఏదో కింద ఏదో చుట్టూ ఏదో శుభ్రంగా కట్టి పెట్టావు. మొత్తం యాంబియన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. చేతబడి చేస్తే ఏడకే సోఫా ఉండేది, భలే ఎంకరేజ్ వచ్చిద్దని. అయితే ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కొత్త ప్రాసెస్ చూపిస్తా ఉన్నాం అనుకోండి. మనకి తెలియదు అంతే. కాకపోతే ఇది ఎన్నో చూసాం అనుకోండి, కాకపోతే ఇది నాకు తెలియదు. నన్ను ఏం చేయమంటారు? కాబట్టి నేర్చుకొని చెప్తానులేండి. రకరకాలుగా చేసిద్ది, ముందేడ పడేసిద్ది, దాని తర్వాత విలేజ్లో చెప్పిద్ది, లాస్ట్ కి డాన్స్ వేయించిద్ది. డాన్స్ వేస్తుంది ఏమనుకుంటున్నారు, మన మోడల్ పాపే. ఎప్పుడంటే జయించి మరి డాన్స్ వేయించిద్ది. దాని తర్వాత లాస్ట్ కి ఇంకా బలిచ్చే ప్రాసెస్ ఉండాలా, అక్కడ తీసుకొని వెళ్తుంది. అయితే ఈసారి ఈ అమ్మాయి బాడీలోంచి మాటలు వస్తూ ఉంటాయి. అంటే ఈ ముసలు చేస్తుంది కాదు, ఈ అమ్మాయికి బాడీ లోపల ఏవో మాటలు వినిపిస్తూ ఉంటాయి. లే సిగ్గు లేదంటే దద్ద కొట్టేదో కోసం ఇదంతా నువ్వు చేసేది ఏంది, అది ఇది లే అని వినిపిస్తూ ఉంటది. దాంతో ఈ అమ్మాయి అవునవును వాడు నన్ను చీట్ చేశాడు కదా, వాడు చెప్పింది ఎందుకు ఉండాలి అని చెప్పి ఈ ముసలిదల్లా చెయ్యిట్ట పెడగానే చెయ్యి కొరికేస్తుంది. కొరికేసి అక్కడి నుంచి లగో మామూలుగా కాదు దబడబడమని పరిగెత్తిద్ది. అప్పుడే తాత పరిగెత్తుకుంటూ వచ్చి ఈ దెయ్యము ఉందిగా చెయ్యి కొరికేసిలా ఆ ప్లేస్ లో నుంచి ఏదో నల్ల పొగ వస్తుంటది. తాతకు అప్పుడు అర్థమైద్ది, వాసి నువ్వు దెయ్యాను అంటే నీ బాడీలో దెయ్యం ఉందా, ఇన్ని రోజులు నువ్వు చేతపడి చేస్తున్నావా అని చెప్పి తెలిసిపోద్ది. అంటే కొన్ని సింటమ్స్ ఉంటాయండి ఇండోనేషియా దెయ్యం ఏది చేతపడేది, ఆ సింటమ్స్ బట్టి ఎవడన్నా చెప్పేస్తాడు. బట్ ఈ అదోళ్ళకి ఇన్నేళ్ళు పెట్టింది తెలుసుకోవడానికి తాతకు కూడా. అంటే ఈ విలేజ్ లోకి ఇప్పుడు వచ్చిందే చేతపడి చేసుకుంటూ హ్యాపీగా ఆవిడ చేతబడి స్కిల్స్ ని డెవలప్ చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతామని. అయితే ఈ పిల్లోడిని చూస్తే పిల్లోడు బేసికల్లీ ఎవ్వరు వచ్చినా వాళ్ళందరిని ఇక్కడ తీసుకొచ్చి అక్కడ ఓ మూల చూపించి ఆడ చూడండి అని చెప్తా ఉంటాడు. అసలు ఎవడు పట్టించుకోడు. ఆడ చూడండి మేము ఈ కళ్ళు పోయానే డైరెక్ట్ చూపిస్తున్నా అనేది అసలు పట్టించుకోదు. ఇటు పక్క ఈ అమ్మాయిని చూస్తే ఈ అమ్మాయి ఇలా బాయ్ ఫ్రెండ్ మళ్ళీ ఓ గుద్దు అక్కడి నుంచి పారిపోద్ది. దీని తర్వాత పరిగెత్తుకుంటూ పోయి తాత పాపను ఆపేసి నేను నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, నువ్వు గిలగల కొట్టుకోమాక. యాక్చువల్లీ ఆడ ముసలిదాయి దెయ్యం మోహన్ ఉంది, దాని బర్త్డే నీ బర్త్డే ఒకే రోజు అంట. దానివల్లే అది ఏం చేస్తా నీ మీద వర్కౌట్ అవ్వట్లేదంట. ఈ ఒక్కదాన్ని నువ్వు విలేజ్ ని బాగు చేయగలవు, దీనికోసం నువ్వు చెయ్యాల్సిందల్లా ఏమీ లేదు. మంచిగా మేము చేతపడి స్పాట్ ఒకటి తయారు చేసి పెట్టాము, చూడగానే భయం వేసేస్తుంది. ఆ దద్దగుడి స్పాట్ లో ఆ ముసలిదాయి ఓ మూల కోడి గుండెకాయ ఒకటి దాచిపెట్టింది. నువ్వు పోయి ఆ కోడి గుండెకాయ తినేసావనుకో అంతే, ముసలిది చచ్చిపోయింది, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది, ఇంకే బాధ ఉండదని చెప్పి అంటాడు. అయితే పాప ఇదంతా మీకెలా తెలుసు, అసలు నాకేం అర్థం కావట్లేదంటే వాడేమో స్టార్టింగ్ నుంచి ఇట్లాంటి బొక్క 100 జరిగాయి, అవన్నీ నీకేమైనా అర్థమైపోయింది. ఇది మళ్ళీ స్పెషల్గా అర్థమైపోవడానికి చేతబడి సినిమాల్లో అలాగే అవుద్ది, అద్దెనాలు ఇద్నాకాలు అంటూ ఉంటుంది. బైండింగ్ చేసుకుంటూ పోవాలి అంతే. ఇంకో ముసలిదాయి వీళ్ళని పిలిపించి ఏందిరా ఏదో బాలెత్తా అన్నావు, సాక్రిఫైస్ అన్నావు, నా కోసం సిటీ నుంచి ఫ్రెష్గా కొత్త సరుకు తెచ్చానన్నావు, ఏదో అమ్మాయి తీసుకురా ఇంకా మీరు ఆగండి ఇప్పుడే కొత్త అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతుంది. ఇంకో పక్క తాతేమో చికెన్ పకోడీ తినిపిస్తా అని చెప్పి, అదే చికెన్ లేవో ఏదో తినిపిస్తా అని చెప్పి తీసపోతల్లా గుండెకాయ తినాలని చెప్పిలా. ఇటు పక్క ముసలిదాయి చేతపడి చేసి ఆ పైన ఉన్నది తాత మీద పడిపోయి తాత అక్కడక్కడ చచ్చిపోయేలా చేసిద్ది. దాని తర్వాత ఈ అమ్మాయిని తీసుకొచ్చి మళ్ళీ సేమ్ అదే చేతపడి స్పాట్ లో పడేస్తుంది. ముసలంతా రెడీ చేసుకుంటూ ఉంటది. ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందిగా, మళ్ళీ అక్కడి నుంచి చేస్తే సరిపోద్ది. చేతబడిలో అదే స్పెషాలిటీ, ఎక్కడి నుంచి ఆగిపోయాం అక్కడి నుంచి చేస్తే అయిపోద్ది. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తా ఉంటే ఎందుకో ఇది నార్మల్ కాదు, ఏదో కొత్తగా ఉంది. దీనివల్ల రీని వాళ్ళ పిల్లోడు వల్ల బొడ్డాడు, వాడికి ఏదో అయిపోతుంది, చచ్చిపోతానే ఉన్నట్టు తెగ్గొట్టేసుకుంటా ఉంటాడు. దాంతో ఇప్పుడు కోపం వచ్చేసిద్ది, నా బిడ్డకి హాని కలిగేలాగా ఏదో చేస్తున్నావు నువ్వు అని కోపంతో ముసలిదాన్ని కత్తితో పొడిసేస్తుంది. దాంతో దీని జుట్టు మొత్తం తెల్లగా అయిపోద్ది. ఎంత కాదన్నా ఇలాంటి వాళ్ళంతా ఇదంతా చేసేది ఎందుకు, ఎక్కువ కాలం యవ్వనంగా ఉందామని చెప్పి. కత్తితో పొడవగానే ఆ యవ్వనం పోయి తెల్ల జుట్టు వచ్చేసింది. దాంతో వాడు కోపం వచ్చేసిద్ది, ఆవిడనే ఆపుతావు, ఆవిడని ఆపేంత గొప్పదాన్ని అయిపోయావని చెప్పి వాళ్ళ వైఫ్ పీక పట్టుకొని పిసికేసి చంపేస్తా ఉంటాడు. కరెక్ట్ అయినా పాపలేసి కత్తితో ఈయన్ని పొడిసేసిద్ది, ఈడు అక్కడికక్కడ చచ్చిపోతాడు. దాని తర్వాత ఈ బొడ్డడు పరిగెత్తుకుంటే వీళ్ళిద్దరిని ఆ ప్లేస్ కి తీసుకొని వెళ్ళిపోతాడు. అక్కడ తవ్విసావండి సరిగ్గా ఒక్కడు కూడా మాట విండు. ఆడు ఏముంది మీకు అర్థం కావట్లేదు ఉందని చెప్పి పతోడేదో పీకే వాళ్ళకి అటు ఇటు దిగుతుంటారని చెప్పగానే సరే ఎందుకు ఎట్ట కొట్టుకుంటాడు అని చెప్పి పోయి ఇంకా తవ్వుతాడు. తవ్వితే అక్కడ నిజంగానే చికెన్ పకోడీ అదే లెవెల్ 5 గుండెకాయ ఏదో ఉంది కదా, అక్కడ తాత చెప్పింది కనిపించింది. ఈ లోప ముసలిదాయి వచ్చేసిద్ది. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మామూలు ఫైట్ కాదు, జుత్తు పట్టుకొని తన్నుకుంటా ఉంటారు. రీని అంటే అయితే మామూలుగా ఫైట్ బ్యాక్ ఇవ్వదు, చాలా కష్టపడి ఫైట్ చేసిద్ది. ఈడైతే బొడ్డడు లోపల లెవెల్ 5 తీసేసి అమ్మాయి నోట్లో కుక్కుతాడు, గుద్దుతుంటాడు. తినేసావి నీకు చెప్పింది అర్థం కాదేందని చెప్పి మోడల్ కూడా నోట్లో వేసుకొని పసా నవ్వులుద్ది. అప్పుడే ఆ దెయ్యం కాస్త వీక్ అవుతా ఉంటది. ఇంకో పక్క రీని వల్ల పక్కనే బాగుంటుంటే నెత్తికేసి గుద్దిది, అంతే స్పాట్ లో అయిపోయింది. ఇంకా అలా చచ్చిపోతూ నా బిడ్డ నువ్వే చూసుకోవాలమ్మా అనగానే ఓకే నువ్వు లేకుండా చచ్చిపోయని చెప్పి అంటుందా. ఆవిడ చచ్చిపోయింది. క్లైమాక్స్ లో పిల్లల్ని బాగా చూసుకుంటదంట.
స్టార్టింగ్లో అయితే ఇంకో ఫ్యామిలీ ఉండాలి, సాక్రిఫైస్ చేద్దామని చెప్పి ఎగురుకుంటా వచ్చారు. వాడు ఆవేశం ఎక్కువైపోయి ఇంకో లెవెల్ 5 ఎత్తకొచ్చి మళ్ళీ అదే గుంట్లో దాచిపెడతా అంట. అది తీసుకొచ్చి వాడు కప్పెట్టి దాచిపెట్టగానే అంతే, మళ్ళీ దెయ్యం ఎగురుకుంటూ వచ్చేస్తుంది. అదే ఎవరిదే అనుకుంటున్నా, ఎవరు తీసుకొచ్చి పెట్టినా బతికేస్తుంది. ఓకే, ఎంత కాదున్నా మీకు ఈ సినిమాలో అది ఎందుకు జరిగింది, ఇది ఎందుకు జరిగింది చాలా డౌట్లు కావచ్చు. బట్ ఒక ఇండోనేషియన్ మూవీ మీద ఇట్లా డౌట్లు రైజ్ చేయడం అనేది మంచి విషయం కాదు. ఆడు ఏం అర్థమైంది, ఏం అసలు అర్థం అవడానికి ఏమైనా ఉంటుంది ఏంది? వాడు చేతబడి ఈడు చేతబడి వాడు చేస్తూ ఉంటాడు, మనకు ఏం అర్థం కావు. ఓకే, మీకు అర్థం కాదు, నాకంటే అర్థం అవుద్ది అనుకోండి. అంటే వాళ్ళందరూ కలిసి ఏమైనా చికెన్ పకోడీ చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారు, అలాగే ఉంటుంది, మనకేం అర్థం కాదు. అంటే మీకేం అర్థం కాదు అనుకోండి, నాకేం అర్థం కాదు, ఓరకనే అంటుంటాను అంతే. అక్కడతో సినిమా అయిపోయింది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట కొట్టండి. ఇలాంటి మూవీస్ ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. ఇండోనేషియా మూవీస్ అన్నీ చెప్తా ఉంటారు, అన్నీ అవే చెప్పండి, వేరే కూడా చెప్పండి. సరే ఇండోనేషియాలో మంచిగా ఏమైనా ఉన్నా చెప్పండి. థ్యాంక్ యూ.